त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు ఆగస్టు 10వ తేదీ శనివారం. ఈనాటి పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రవణమాసం, శుక్లపక్షం, షష్ఠి రాత్రి 1:53 వరకు ఉంది. చిత్తా నక్షత్రం రాత్రి 3:24 వరకు ఉంది. వర్జ్యం ఉదయం 9:43 నుంచి 11:29 వరకు ఉంది. అమృత ఘడియలు రాత్రి 8:20 నుంచి 10:06 వరకు ఉన్నాయి. ఉదయం దుర్ముహూర్తం 5:45 నుంచి 7:25 వరకు ఉన్నాయి. సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి రాత్రి 8 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 1 గంటకు సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 5:45 సూర్యాస్తమయం 6:26. ఈ రోజున సాయంత్రం 6 గంటలకి శుభ సమయం నడుస్తోంది. ఈనాటి గ్రహచారాన్ని చూస్తే మరి శని కుంభంలో, రాహు మీనంలో, కుజగురులు ఇద్దరు కూడా వృషభంలో, రవి కర్కాటకంలో, బుధ శుక్ర ఇద్దరు కూడా సింహంలో, కేతువు చంద్రుడు ఇద్దరు కూడా మరి కన్యలో ఉన్నారు. చంద్రుడు మధ్యాహ్నం 3:24 ఆయన తులలో ప్రయాణం ప్రారంభం చేస్తారు. మనం ఈనాటి గ్రహచారాన్ని చూద్దాం. మరి ఇప్పుడు ఈ 12 రాసుల యొక్క గోచర ఫలితాలు చూసే ముందు అందరూ కూడా ఒకసారి భగవన్నామం చేయండి. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో బాగా తెలివిగా ప్రదర్శించి సమస్యలు సరిచేసుకుంటూ అధికారుల నుంచి, వర్కర్స్ దగ్గర నుంచి మనకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తగా కాలక్షేపం చేసేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అన్ని పనులు కూడా శ్రేయదాయకంగా, లాభదాయకంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్తారు. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాసపణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా అద్భుతమైనటువంటి ప్రణాళికలు చేసి లాభదాయకంగా గ్రహచారాన్ని మరల్చుకుంటూ ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశాలు కనబడుతున్నాయి. అశ్విని నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకుంటారు. భరణి నక్షత్రం వాళ్ళు ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. కృత్తిక 1వ పాదం వాళ్ళకి సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది. వృషభ రాశి. అన్ని పనులు వేగంగా నడుస్తాయి. అందరూ బాగా సహకారం చేస్తారు. కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా బాగా వేగవంతంగా ఆలోచించే అవకాశం వస్తుంది. భవిష్యత్ ప్రణాళికల గురించి మీరు మీ స్నేహితులతోనూ, శ్రేయోభిలాషులతోనూ చర్చలు చేసే అవకాశం వస్తుంది. మీరు కార్యక్రమాలని సానుకూలంగా మరల్చుకుంటూ చాలా ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ప్రతి పనిలోనూ కూడా విజయాలు సాధిస్తారు. అందరూ మీకు బాగా సహకారం చేసే అవకాశం ఉంది. అన్ని పనులు కూడా విజయవంతంగా నడిచే అవకాశం కనబడుతూ ఉంది. కృత్తిగా 2, 3, 4 పాదాల వాళ్ళు విశేషంగా భవిష్యత్ ప్రణాళికలు చేస్తూ, భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఎప్పుడు ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి అనే విషయాల మీద ఒక చక్కనైనటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళి సుఖంగా కాలక్షేపం చేస్తారు. అలాగే రోహిణి నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు చక్కగా నడుస్తాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో చిన్న చిన్న సమస్యలు రావడం, వాటిని సరిచేసుకోవడం జరుగుతూ ఉంటుంది. మిథున రాశి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మాత్రం చిన్న చిన్న చికాకులు తప్పనిసరిగా వాళ్ళు ఉంటూనే ఉంటాయి. వ్యయంలో ఉన్న కుజ గురువులు వదిలిపెట్టరు. అన్ని పనులు బాగా నడుస్తుంటాయి. మీరు కొత్త ప్రణాళికలు చేయడం కంటే కూడా పాత వ్యవహారాలు చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. ఇతరుల వ్యవహారాలు తొలగి పోవద్దని చెప్పి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. మిత భాషణ, ఓర్పు చాలా అవసరం. అందరితోనూ స్నేహపూర్వకమైన సంచారం చేయాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళు అన్ని కార్యక్రమాలని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. చాలా తెలివిగా వ్యవహరిస్తారు. స్నేహంగా ఉంటారు. అందరి చేత చక్కగా పనులు చేయించుకుంటారు. మీరు అందరికీ కూడా పనులు చేసి పెడతారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధుమిత్రుల యొక్క కలయిక, మీరు భవిష్యత్ ప్రణాళికల గురించి చర్చ, మీకు భవిష్యత్తు మీద ఆశ జనించడం అన్నీ కూడా ఉంటాయి.
పునరుసు 4వ పాదం వాళ్ళు ఎంతో శ్రమించి కార్యక్రమాలని కూడా లాభదాయకంగా మరల్చుకుంటారు. పుష్యమి నక్షత్రం వాళ్ళు కుటుంబ విషయాల్లో, ఉద్యోగ విషయాల్లో, వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు తీసుకుంటారు. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం బాగా కనబడుతూ ఉంది. తదుపరి సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళు తెలివిగా వ్యవహరిస్తారు, అడ్డంకులు తొలగించుకుంటారు, పనులు ఆలస్యమైతే వచ్చే నష్టాలు కూడా నివారించుకుంటారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఎంతో శ్రమించి మంచి లాభాలు అందుకుంటారు. ఇతరుల వ్యవహారాల్లో ఎక్కువగా మీరు కలగజేసుకోకుండా మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్తే చాలా లాభాలు ఉంటాయి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళాలి. అందరితోనూ స్నేహపూర్వకమైన సంచారం చేసుకోవడానికి వీలుగా ప్రయత్నాలు చేసుకోవాలి. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాల్లో కూడా మీరు స్వయంగా చూసుకోవడం మూలంగా చాలా లాభాలు వచ్చే అవకాశం వస్తుంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం అని చెప్పి సూచిస్తున్నాం. ఇక్కడ మఘా నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. పుబ్బా నక్షత్రం వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా సానుకూలంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్తారు. ఉత్తర 1వ పాదం వాళ్ళకి ఎటువంటి సమస్యలు లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం బాగా కనబడుతుంది. తర్వాత కన్యారాశి. కొంచెం జాగ్రత్తలు పాటించాల్సిన కాలం. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దని చెప్పి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. మిత భాషణ చాలా అవసరం. ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళాలి. అన్ని కార్యక్రమాలని మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఇతరుల వ్యవహారాల్లో మీరు ఎక్కువగా కలగజేసుకుంటే అవన్నీ కూడా చెడు ఫలితాలకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ప్రత్యేకమైన శ్రద్ధతో, జాగ్రత్తతో కాలక్షేపం చేయమని చెప్పి సూచిస్తున్నాం. అలాగే మరి ఈ రోజున మీకున్న ప్రతి పనిని కూడా మీరే స్వయంగా పరిశీలించుకుంటూ ముందుకు వెళ్ళమని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. ఈ ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో తెలివిగా, ధైర్యంగా ముందుకు వెళ్ళి లాభాలు అందుకుంటారు. హస్త నక్షత్రం వాళ్ళు ఆర్థిక కార్యకలాపాలు ఆపరేట్ చేసే విషయంలో కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి అన్ని పనులు కూడా సజావుగా నడుస్తూ ఉంటాయి. తులారాశి. సమస్యలు రావడం అనేది సహజంగా ఉంటుంది. వచ్చే సమస్యల్ని మీరు సరిచేసుకుంటూ ముందుకు వెళ్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరిస్తే చాలా విశేషమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శిస్తారు. సందర్భానుసారంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఎప్పుడు ఏ పని చేయాలి, ఎవరితో ఎలా సంప్రదించాలి, ఎవరి వ్యవహారాల్లో ఎలా ఉండాలి అనేటువంటి విషయంలో చక్కటి తెలివితేటలు ప్రదర్శించి కార్యక్రమాలు ఇబ్బంది లేకుండా జరిగేలాగా చూసుకుంటూ ముందుకు వెళ్తారు. అన్ని కార్యక్రమాలని కూడా చాలా లాభదాయకంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు వస్తూ ఉంటాయి. చిత్త 3, 4 పాదాల వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా లాభదాయకంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్తారు. స్వాతి నక్షత్రం వాళ్ళకి లాభదాయకమైన ఫలితాలు చాలా ఉంటూ ఉంటాయి. తెలివితేటలు, ధైర్యం ప్రదర్శించి విజయాలు సాధిస్తారు. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి కుటుంబ వ్యవహారాలు, ఆర్థిక వ్యవహారాలు, పాత ఆరోగ్య సమస్యల మీద మాత్రం కొంచెం చికాకులు ఉండే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. బంధుమిత్రులు బాగా సహకారం చేస్తారు. ప్రతి విషయాన్ని కూడా చాలా లాభదాయకంగా మరల్చుకుంటారు. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా తెలివిగా ప్రవర్తించి అన్ని సమస్యల్ని పరిష్కరించుకుని మీరు ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విశాఖ 4వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. అనురాధ నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. అలాగే మరి జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి కుటుంబ విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో వచ్చే సమస్యలకి పరిష్కారాల మార్గాలు వెతుక్కోవడంలో సక్సెస్ అయ్యే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. తర్వాత ధనురాశి. ఈ రోజున ధనురాశి వాళ్ళు ప్రతి పనిలోనూ కూడా చిన్న చిన్న ఆటంకాలు చూసే అవకాశం వస్తుంది. అన్నీ కూడా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా వస్తుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తారు. ఆర్థిక లావాదేవీలు ప్రత్యేకంగా స్వయంగా చూసుకుంటూ లాభదాయకంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్తారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు వంటి వాటికి సంబంధించినటువంటి చర్చల్లో మీకు సానుకూలమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం వస్తుంది. ఇవాళ మూలా నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకుంటారు. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి మీ భవిష్యత్ కార్యాచరణకు సంబంధించినటువంటి చర్చలు జరగడం, మంచి సూచనలు అందడం జరుగుతుంది. మకర రాశి. అంతా బాగున్నాయి అనుకోవడం తప్పు. అన్ని కార్యక్రమాలని వెంబడిద్దాం అనుకోవడం కూడా బహు తప్పుగా మారుతుంది. కుటుంబ విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరి వ్యవహారాల్లో కూడా ఎక్కువగా కలగజేసుకోవద్దని చెప్పి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అష్టమంలో ఉన్నటువంటి బుధ శుక్రులు, సప్తమంలో ఉన్న రవి మూలంగా చిన్న చిన్న సమస్యలు ఉత్పత్తి అయ్యే అవకాశం వస్తుంది. కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి స్నేహితుల వలన వచ్చేటువంటి సమస్యలకి పరిష్కారాలు వెతుక్కోవడంలో కొంచెం జాగ్రత్తలు ఎక్కువగా అవసరం అని చెప్పి సూచిస్తున్నాం. అలాగే తర్వాత శ్రవణ నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా సూక్ష్మంగా పరిశీలించి ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి. ధనిష్ట నక్షత్రం వాళ్ళు 1, 2 పాదాల వాళ్ళు ఇతరుల వ్యవహారాల్లో మీరు ఎక్కువగా కలగజేసుకోవద్దని చెప్పేసి ప్రత్యేకంగా సూచన చేస్తున్నాం. కుంభరాశి అన్ని పనులు వేగంగా సాగుతాయి. అందరూ బాగా సహకారం చేస్తారు. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాల్లో చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటారు. మీ పనులన్నీ కూడా మీరే స్వయంగా చూసుకుంటూ లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో, సమాజ వ్యవహారాల్లో కోపావేశాలు దగ్గర అవుతుందని చెప్పి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళు ఎంతో చక్కటి ప్రణాళికలు చేసి లాభాలు అందుకుంటారు. అలాగే శతభిష నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ లాభాలు తీసుకునే అవకాశం వస్తుంది. కానీ మధ్య మధ్యలో కొన్ని ఆర్థిక చికాకులు, ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం వస్తుంది. పూర్వభద్ర 1, 2, 3 పాదాల వాళ్ళు అన్ని కార్యక్రమాలని కూడా సునిశ్చితంగా పరిశీలించి ముందుకు వెళ్ళి లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మీనరాశి అందరూ బాగా సహకారం చేస్తారు. అన్ని కార్యక్రమాలు బాగా నడుస్తూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. పూర్వభద్ర 4వ పాదం వాళ్ళకి సర్వత్రా విజయాలు లాభించే అవకాశం ఉంది. ఉత్తరభద్ర నక్షత్రం వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో బహు శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. రేవతి నక్షత్రం వాళ్ళు కుటుంబ వ్యవహారాల్లో, ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలని చెప్పేసి ప్రత్యేకమైన సూచన చేస్తూ ఉన్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సతు.